నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. లక్షటిపేట గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కొనసాగుతున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె. మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్. మదమరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్న హరీష్ రాజ్. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. మంచిర్యాల ఆర్టీసీ బస్సు ఢీకొని చుంచు లింగన్న అనే రైతు అక్కడికక్కడే మృతి. హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన లక్షటిపేట గురుకుల పాఠశాలను సందర్శించారు. మెస్ ఛార్జీల పెంపు సంబరాల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అవసరాలు ఎగిరిగి పథకాలు తీసుకువస్తుందని అన్నారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు చాలని మెస్ ఛార్జీలతో పౌష్టికాహారం సరిగా అందక అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆలోచించి మెస్ ఛార్జీలను దాదాపు 40% పెంచి విద్యార్థులకు కావలసిన ప్రత్యేక మెనూను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అట్టి మెనూను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మెస్ ఛార్జీలు పెంచినందుకు సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు. Out of all the residential schools in the state, maybe this may rank top 10 in J school. I am also still aware of this. Now, definitely, my endeavor and my government endeavor is very clear. Our students should match. Now the competition is not within the state. Definitely we have to match the best schools in the country. We have to take it up next 3-4 years. People should, not only Telangana, the people should have, the rest of the country should look at Telangana. This is the education hub. Definitely Telangana is going to educate hub. We will make it. Initially, we will start from Mancherial. Definitely Mancherial. Number of places I told, we will definitely make it. And as far as the food is concerned, the principal has told what are the charges increased. Up to 3rd class to 7th class, there was 950 rupees. Now increased charge is 1330 rupees. 7th class to 10th, 8th to 10th, it was 1100, now it is 1540. And 12th, 10th and intermediate people, it is from 1500 to they made 2100, which is 70 rupees per day, which is increase of 40%. As far as the cosmetic charges, from 3 to 7th, which was 55 rupees earlier, long back which was done, Congress time which was done, after that TRS did not do anything, we increased to 275 rupees. Sorry, 175 rupees. గౌరవనీయులు మంత్రి ఎమ్మెల్యే గారికి, DCO గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇప్పుడు ప్రోగ్రాంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. ఐ థింక్ ప్రిన్సిపల్ గారు క్లియర్గా చెప్పారు మనం ఏమేమి చేంజ్ తీసుకొని వస్తున్నాం. ఫస్ట్ థింగ్ అంటే డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయింది, దాదాపు 40% ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 1st November ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జ్ కూడా దాదాపు 200% ఎన్హాన్స్ అయింది. దాని తర్వాత పబ్లిక్ సేఫ్టీ కోసం మన దగ్గర ఒక సెపరేట్గా కమిటీ ఉన్నాయి. టీచర్స్ తిన్న తర్వాత మాత్రమే పిల్లలు తింటారు. సేమ్గా
క్వాలిటీ మానిటరింగ్ చేయడానికి పిల్లలు కూడా కమిటీలో ఉంటారు. మెస్ కమిటీ ఏర్పాటు చేసాము. అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మేను ఫాలో అవుతుంది. పెరిగినటువంటి డైట్ ఛార్జెస్ గురించి, అందరికీ ఒకే డైట్ ప్లాన్ అమలు గురించి, మరియు వంటలలో పాటించేటువంటి నాణ్యతా ప్రమాణాలు, పిల్లలకు వడ్డించే విధానం, డైనింగ్ హాల్ మరియు వంటగది పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఇంకా పెరిగినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, అది కూడా 8 ఏళ్ల తర్వాత పెరిగినటువంటి డైట్ ఛార్జెస్ వల్ల పిల్లలకు రాజీ పడకుండా సంపూర్ణ పౌష్టికాహారాన్ని ప్రతిరోజు అందించగలుగుతున్నాం. దానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు. 3 నుండి 7వ తరగతి వరకు ఇంతకు ముందు 950 రూపాయలు ఉన్నటువంటి మెస్ ఛార్జెస్ ఒకేసారి 1330 రూపాయలు పెరగడం జరిగింది. అలాగే 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1100 రూపాయలు ఉన్నటువంటి మెస్ ఛార్జెస్ 1540 రూపాయలు పెరగడం జరిగింది. అలాగే ఇంటర్ విద్యార్థులకు 1500 రూపాయలు ఉన్నటువంటి మెస్ ఛార్జెస్ 2100 రూపాయలుగా పెంచడం జరిగింది. అంటే దాదాపు 40% పెంచడం జరిగింది. అది ఈ గవర్నమెంట్కే సాధ్యమైనంత వరకు సాధ్యమైంది. కాబట్టి మరొకసారి ఈ సభాముఖంగా పిల్లల తరఫున, పేరెంట్స్ తరఫున వారికి మా హృదయపూర్వక సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ డిమాండ్ చేశారు. నస్పర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆటపాటలను కొనసాగించారు. ప్లాకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె దీక్షలకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎస్ఎస్ఏ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు నెరవేర్చలేకపోయిందన్నారు. హామీలను అమలు చేయాలని ఆందోళనలు చేస్తే నిర్బంధాలు, అరెస్టులు, కేసులతో ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. అనంతరం ఎస్ఎస్ఏ ఉద్యోగులు మాట్లాడుతూ తమను క్రమబద్ధీకరించాలని 5 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెరుగు పవన్ కుమార్, వంగ తిరుపతి, జాడి భానుచందర్, అడ్లకొండ రవి గౌడ్, పెర్క సత్తయ్య, కాటం రాజు, పేర్మల్ల జనార్దన్, బండారు తిరుపతి, సాజీ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాయ్ తాగుకుంటే ఉన్నాడా, చాయ్ తాగలేదా, కప్పు ఉన్న కప్పుల టీ అట్లే ఉందా అనేది ఈ రోజు నేను సూటిగా ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఇది బేసేజీలు పోయే అవసరం లేదు. ప్రభుత్వం బేసేజీలు పోయే అవసరం లేదు. మీకు తెలుసు అంటే కనీసం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ఆశా వర్కర్లను తెలుసు కొడితే పాపం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. గాడి చేస్తే కొడితే మగ పోలీసులు నెట్టుగా పోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఏ ప్రభుత్వం ఇది? మహిళల మీద కూడా మగ పోలీస్ వాళ్ళు ఈడ్చుకుపోయే సంస్కృతి తెలంగాణ గడ్డ మీద ఉందా? తెలంగాణ గడ్డ మీద ఇంకోటి వచ్చింది కాబట్టి వాళ్ళు దౌర్జన్యాలు నడుస్తూ పోతున్నాయి. నేను ఏదో మైక్ దొరికిందని విమర్శించడం కాదు. మీరు వీళ్ళందరూ అప్పుడు మీకు రిప్రజెంట్ చేసుకున్నారు, మిగతా పార్టీలు రిప్రజెంట్ చేశారు. మీరు అమలుగానే అమలు ఏదో ఇచ్చేసారు. మీరు ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం దాటి అప్పుడే నెలకు అడగలేదు. వీళ్ళు 2 మాసాలకు 3 మాసాలు అడగలేదు, 6 మాసాలకు అడగలేదు. సమయం ఇచ్చిండ్రు. డిసెంబర్ 9 అయిపోయింది కదా, సంబరాలు చేసుకుంటున్నారు కదా. మీ సంబరాలలో ఈ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకోవద్దనేది నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని.
మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభలు ఏం చేస్తున్నారు? ఎన్నో తేవడం జరిగింది. ఇక్కడ అన్ని స్కూళ్ళకు బిల్డింగ్లు అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. ఎందరో అన్నారు మీకున్న మెరిట్, మీకున్న మార్కుల పద్ధతి ప్రకారం మీరు సెలెక్ట్ అయ్యారు. అంటే నేను వచ్చిన తర్వాత అంతలో ఒక దండపిల్ల తప్ప నేచురల్గానే నర్సూర్ కానీ కర్ణాటక అన్ని బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో కష్టపడి కానీ మిగతా స్కూళ్ళల్లో ఏదైతే చేస్తుండో, ఏదైతే వాళ్ళ క్రమబద్ధీకరణ, అది భిక్ష కాదు, అది హక్కుగా భావించి ప్రభుత్వం బేషేజాలకు పోకుండా తక్షణమే మీరు వారికి మాట ఇచ్చి ఈ నిరాహార దీక్షలు మరొకటి విరమింపజేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకెళ్ళాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కూడా ఈరోజు ఎస్ఎస్సి జేఏసీ ఉద్యోగుల ఐక్యపక్షంగా మేమందరం కలిసి సమ్మెను 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. 5 రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీ అయితే లభించలేదు. ఇంకా కూడా మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఆశావహ దృక్పథంతో ఉన్నాం కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఏమైనా ఒకవేళ ప్రభుత్వం దయతలిచి మాకు ఈ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే మాకేదైనా ఒక సానుకూలమైనటువంటి స్పందన ఇస్తుంది అని ఎదురు చూస్తున్నాం. ఒకవేళ అలాంటి సానుకూల స్పందన కనుక మాకు రానైనటువంటి పక్షంలో మేము మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది, అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ని మేమందరం స్కూళ్ళల్లోనే ఉంచాము. ఎందుకంటే విద్యా బోధన ఆగిపోయింది, బట్ ఫుడ్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చినట్లయితే కనుక కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలు అన్నింటికీ కూడా తాళాలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులందరినీ, వారి యొక్క బాధ్యతలందరినీ కూడా మేము అధికారులకు అప్పగించేసి రోడ్డు మీదకి వాళ్ళందరం కూడా వచ్చి సమ్మె చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కూడా ఈ ఆందోళన ఇంకా ఉధృతంగా సాగుతుంది. అవసరమైతే అసెంబ్లీ దాకా కూడా రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, దయచేసి మా పట్ల సానుకూలంగా ప్రతిస్పందించండి, మాకు ఒక గుడ్ న్యూస్ని చెప్పండి అంటూ వేడుకుంటున్నాము. మందమరి ఆరోగ్య ఉప కేంద్రంలోని సిబ్బంది ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజ్ సూచించారు. మందమరి పట్టణం దీపక్ నగర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆయుష్మాన్ కేంద్రాలను నెలకొల్పింది ప్రజల అవసరాలు తీర్చేందుకేనని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఏవైనా పరికరాలు, ఇతర సామాగ్రి ఏదైనా అవసరం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని, 100% మాతా శిశు టీకాలను కంప్లీట్ చేయాలని, అంతేకాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో మందుల సరఫరా జరగాలని అన్నారు. వాళ్ళు కంప్లీట్గా ఒక చెక్ లిస్ట్ అనేది రన్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్లో మనము 100%కి 70% దాటిందంటే వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద సర్టిఫికేట్. సో జాతీయ స్థాయి సర్టిఫికేట్ అనేది మన హెల్త్ అండ్ వెల్త్ సెంటర్ దీపక్ నగర్కి రావాలనేది మా అందరి కోరిక. సో డెఫినెట్గా వీ విల్ అచీవ్ ద సర్టిఫికేట్ విత్ హైయెస్ట్ స్కోర్ ఇన్ NQAS స్టాండర్డ్స్. థ్యాంక్ యూ సార్. దీనివల్ల ఈ సర్టిఫికేట్ వల్ల ఏంటంటే జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది మనకు వస్తుంది. దాంతోపాటు మనకు ఈ సర్టిఫికేట్కి కారణమైన మన స్టాఫ్, ఆ తర్వాత మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ యొక్క హాస్పిటల్కి నిధులు అనేది మనకు శాంక్షన్ చేస్తారు డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు ఎలా అయితే మనం మెయింటైన్ చేస్తున్నామో ఇవి మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నవి. సో ఎలాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉండకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మినిమల్ ఇన్సెంటివ్స్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. స్టార్ట్ చేసాము. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మనం ఒక 6 HWCలు అనేది మనం అనుకుంటున్నాము. అండ్ అవర్ దీపక్ నగర్ ఫెసిలిటీ అనేది ఫస్ట్ మనం వెళ్తున్నాము. ఈ దీపక్ నగర్ HWC అనేది ఒక రోల్ మోడల్గా మన మంచిర్యాలలో తీర్చిదిద్దాలనేది మన DMHO, రెస్పెక్టెడ్ DMHO సార్ యొక్క కోరిక. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఆ సార్ యొక్క ఆదేశాల మేరకు మన డాక్టర్ భవానీ మేడం గారు, తర్వాత PSC మెడికల్ ఆఫీసర్ గారు దగ్గరుండి దీని ఒక రోల్ మోడల్. లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చుంచు లింగన అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల ఆర్టీసీ బస్సు ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల వద్ద మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని TVS ఎక్సెల్పై ప్రయాణిస్తున్న చుంచు లింగన్న 60 సంవత్సరాల రైతు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సంవత్సర కాలంలో చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిలిపివేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాటు మంచిర్యాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి బ్రిడ్జిని ఎందుకు నిలిపివేశారో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వేల మంది ఉంటారు. 4 వేల చొప్పులు అంటే అదొక 45 కోట్లు నువ్వు బాకీ పడ్డావు నిరుద్యోగ యువకులకు. అవునగా చెప్పండి. అదేవిధంగా మహిళా సోదరులకు దాదాపు 5,000 మందికి నువ్వు వెహికల్స్ కొనిస్తున్నావు, స్కూటీలు కొనిస్తున్నావు. అది దాదాపు కనీసం 60 కోట్ల రూపాయలు వాళ్ళందరూ కొనియాలంటే అది ఒకరు కొనియలేదు. అయిందా? కేసీఆర్ కిట్ లేదు, ఆ పైసలు లేదు. 4,000 మంది ఆపరేషన్లు అయినాయి. ఏది ఈ ఏడాది కాలంలో 15,000 చొప్పున వేసుకుంటే 6 కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడ్డవా, బాకీ పడలేదా మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా దాదాపు 1,200 పైబడి పెళ్లిళ్ళు అయినాయి. నువ్వు తులం బంగారం అన్నావు. తులం బంగారం 75,000 చొప్పున 10 కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడ్డవా పడలేదు చెప్పండి. నువ్వు పోయినసారి అన్ని వడ్లకు బోనస్ అన్నావు. పోయినసారి మన దగ్గర 6,20,000 క్వింటాలు వడ్లు మనం తీసుకున్నాం. నువ్వు 500 చొప్పున ఎంత బాకీ పడ్డావయ్యా? 31 కోట్ల రూపాయలు నువ్వు రైతులకు బాకీ పడ్డ మాట గుర్తు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోండి. అదే కాకుండా 67,000 ఎకరాలు చొప్పున 7,500 ఇస్తాన్నావు. ఇచ్చావా? బాకీ పడ్డావు వాళ్ళకి చెప్పు. ఇంకా కౌలు రైతులు అన్నావు. కౌలు రైతులకు ఇచ్చినావా చెప్పండి. ఇంకా రుణమాఫీ కూడా దాదాపు 30% రుణమాఫీ ఇచ్చలేదు. 30% రుణం ఇవ్వాలి. ఇవాళ నేను ఒక డిమాండ్ చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి గారా, ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, రుణమాఫీ కాని వాళ్ళందరూ ఒక డేట్ పెట్టి మీ అందరికీ ప్రభుత్వం తరఫున ఇప్పిస్తాని ఒక డేట్ పెట్టి ప్రేమ్సాగర్ రావు చెప్పగలుగుతాడా? అంతరాల నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలో ఒక సిట్టింగ్ జడ్జి వేయండి. ఈ ఏడాది కాలంలో నీ తప్పులు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ తప్పులా, నీ తప్పులా, దివాకర తప్పులా, గతంలో నాది కూడా 10 ఏళ్ళు తీసుకుంటా, 20 నాకు కూడా తీసుకోండి. నాకు 20 ఏళ్ళు తీసుకోండి. నా తప్పు ఆయన ఎమ్మెల్యేస్ కానీ ఆయనే తీసుకోండి. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కురుమలంతా ఐక్యంగా ఉన్నప్పుడే తమ హక్కులను సాధించుకోగలుగుతామని కురుమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కుంట శ్రీశైలం పేర్కొన్నారు. మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో హైదరాబాద్కు వెళ్లే కాన్వాయ్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య భవనాన్ని హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పెద్దలు ఏగేటి మల్లేశం ఆధ్వర్యంలో అందరం హైదరాబాద్ కోకాపేటలో జరిగే సభకు సుమారు 500 మంది వరకు తరలి వెళ్లనున్నామని ఆయన సూచించారు. కురుమలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఒక తాటిపైకి వస్తేనే మనం అభివృద్ధి చెందుతామని ఆయన సూచించారు. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి కానీ మా మల్లేశం నా కష్టానికి ఇవాళ ఫలితంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆ భవనం మొట్టమొదటి భవనం కంప్లీట్ అయ్యి ఇవాళ విజయోత్సవ సభ లెక్కనే మేము పెద్ద ఎత్తున 1,00,000 మందితోటి ఆ సభ కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కుటుంబాలు అందరూ ఐక్యత ఇట్లే మేము ఉండి ఆ భవనంలో పేద పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ డబ్బులు లేని వారికి కూడా విద్య అందించడానికి కూడా ఇవాళ చండేశ్వర భారతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఓపెనింగ్ జరుగుతుంది. ఇవాళ మా యొక్క కుటుంబ పేద విద్యార్థులకు కూడా అదొక మంచి అవకాశం. దాన్ని అందరూ వినియోగించుకోవాలని కూడా సందర్భంగా కోరుతూ జై కుర్మా, జై కుర్మా. ఇంకొక మాట్లాడుతున్నాను. మా మంచిర్యాల డిస్టిక్ నుండి వెళ్ళి మా గుంటా శ్రీశైలం అన్న మా అధ్యక్షుల వారు మమ్మల్ని అందరూ ఏకం చేసుకొని పట్టుకొని పోవడం జరుగుతుంది. మా సభను మేము ఇలా ఆత్మపేరుగా మోగించుకోవడానికి ఇలా మంచిర్యాల జిల్లా నుండి ప్రతి ఒక్కరం జై కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. జై కుర్మా, జై కుర్మా. చెన్నూరు నియోజకవర్గం భీమారం రిజర్వ్ ఫారెస్ట్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను అటవీశాఖ అధికారులు సీజ్ చేసి చెన్నూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు.
చట్టవిరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అక్రమ ఇసుక దందా నిర్వహించి రాత్రి వేళలు మండలాల్లోని ఏ ప్రాంతానికైనా అక్రమంగా ఇసుకను సులువుగా రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారెవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడి నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ల ద్వారా అధికారికంగా ఇంటి వద్దకే ఇసుకను పొందవచ్చని సూచించారు. రిజర్వ్ ఫారెస్టులో ఉన్నటువంటి వాగులో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జోడు వాగులు, తర్వాత పాలవాగు, బుద్ధారం వాగు, తర్వాత బూరుగుపల్లి ఏరియాలో ఎవరైనా సరే శాండ్ తీసినట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వేరే ఎవరైనా సరే ఈ శాండ్ సంబంధించిన స్మగ్లింగ్ చేసినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము తగిన విధంగా చర్యలు తీసుకుంటాము. బురుగుపల్లి ప్రాంతంలో తీసిన ఇసుకకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో వాటి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఫైన్ అనేది కట్టించడం జరిగింది. ఇక ముందు ఎవరైనా సరే ఇటువంటి అక్రమ ఇసుక స్మగ్లింగ్ అనేది చేస్తే కనుక చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిసిసి నస్పూర్ విద్యానగర్లోని కృష్ణవేణి పాఠశాలలో గ్రీన్ డే, వెజిటేబుల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బత్తిని దేవన్న పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిశుభ్రతతో భాగంగా చెట్లను కాపాడుకుంటే అవి తమకు రక్షణ కలిగిస్తాయన్నారు. వివిధ రకాల కూరగాయల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల ప్రోటీన్స్ ఇచ్చే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. దీంతో తమకు జ్ఞాపక శక్తి పెరుగుతుందని, బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుతారన్నారు. వీటిలో పోషకాహారాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జావేద్ భాయ్ బోలియే. శ్రీకృష్ణవేణి ప్లే స్కూల్ పాఠశాల ఆవరణలో గ్రీన్ డే అండ్ వెజిటేబుల్ డే సెలబ్రేషను ఈరోజు జరుపుకోవడం జరుగుతున్నది. పాఠశాల వాతావరణంలో ఆనందకరమైన వాతావరణం కల్పించడానికి విద్యార్థులకు పచ్చని వాతావరణం విద్యార్థులకు ఆనందంగా పరచడానికి అన్ని రకాల గ్రీన్ డే అనేది జరుపుకోవడం జరిగింది. మరి దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా గ్రీన్ కలర్స్ ఉండడం చాలా ఆనందదాయకము. మన పాఠశాల పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాలలో అన్ని పచ్చదనంగా ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఆ పచ్చదనం అంటే ఎలా వచ్చింది, దానివల్ల లాభాలేంటి, దానివల్ల నష్టాలేంటి అనేది తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈ ప్రశాంతమైన మన చెట్లను ఎంత కాపాడితే మనకు అంత రక్షణ కల్పిస్తుందని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ప్రతిరోజు తినే ఆహారంలో పోషకాహారాలు చాలా ఉన్నాయి. దాంట్లో రోజు మనం వెజిటేబుల్స్ తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి చిన్నలు పెద్దలు కానీ అందరూ కూడా మరి వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ కూరగాయల రక్షణగా మనకు కల్పిస్తాయి. కాబట్టి ఈ కూరగాయలు కూడా పిల్లలకు ఒక్కొక్క కూరగాయలు అనేది ఏంటి అనేది పిల్లలకు చెప్పడం జరిగింది. వారు కూడా ప్రదర్శించి ఒక్కొక్కరి కూరగాయల నేమ్స్ ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. చాలా ఆనందకరంగా ఉన్నది. మరి ఈ కూరగాయలలో చాలా మటుకు విటమిన్స్ ఏ, విటమిన్ కే, విటమిన్ 6B విటమిన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి పిల్లల్లో ఎముకలు అభివృద్ధి చెందడానికి గాను, మరి పెద్దవాళ్ళకైతే బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక రకాలుగా ఈ కూరగాయలు మనకు ఉపయోగపడుతున్నాయి. మరి లేడీ ఫింగర్, ఈ క్యాబేజీ, క్యారెట్ చూసినట్లయితే మనకు పెద్దవాళ్ళకు. విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువులు కొనసాగించే విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు కొనసాగించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే విధమైన డైట్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పట్టణం ఎన్నపల్లి చౌరస్తాలోని టీజీఎంఆర్ జేసీ మైనార్టీ పాఠశాల అండ్ జూనియర్ కళాశాల గర్ల్స్లో ఏర్పాటు చేసిన కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. స్టోర్ రూమ్ను సందర్శించి సన్నబియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40% డైట్ ఛార్జీలు పెంచడం, 200 కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన డైట్ మెనూ ప్రారంభించడం జరిగిందని, విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పర్సన్ మంజుల రమేష్, ఆర్డీఓ వాసుచంద్ర, వైస్ చైర్మన్ శంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు. మీకు ఇల్లు మనిషి స్కూల్లో ఇంటికంటే గొప్పగా ఈరోజు మీ ప్రిన్సిపల్ చూస్తున్నదంటే మరొకసారి మీ ప్రిన్సిపల్ కలెక్టర్ గారు చేస్తుంది. వారి సేవలు ఒక్క వికారాబాద్ స్కూల్కి కాకుండా 7 మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ కాలేజీలు ఉన్నాయి. వాటి లోపల కూడా ప్రిన్సిపల్ గారి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పారు. ఆ విధంగా వారి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ గొప్పగా చదువుకోవాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. మరి నేను మీ ఎమ్మెల్యేను వికారాబాద్లో నేను అంతను నేను మీ ఎమ్మెల్యేను స్పీకర్ అయినా నా పేరు కూడా ఎక్కడ తగ్గకుండా మీరు చక్కగా చదువుకొని మంచిగా స్కూల్కు, ప్రిన్సిపల్కు, ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు, నాకు, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా, సంతోషంగా మీ మాటలు బ్రహ్మాండంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా మీరు విద్యలో పట్ల దినదిన అభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అన్ని స్కూల్స్లో ఒక యూనిఫైడ్ డైట్ ప్లాన్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కన్సల్ట్ అయ్యి ఒక మంచి హైజీనిక్ డైట్ ప్రోగ్రామ్ అండ్ ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక హోల్ డైట్ను గవర్నమెంట్ ప్లాన్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంతో అన్ని ఒక బ్యాలెన్స్డ్ డైట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఒక మంచి సమపాలనలో అందాలి. పిల్లలు ఒక మంచి హెల్దీగా ఉండాలి. దాని నుంచి ఒక మంచి వచ్చిన ఎనర్జీతో వాళ్ళు స్టడీస్ మీద, స్పోర్ట్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చాలా డైటీషియన్స్తో అండ్ దీంతో ఎక్స్పర్ట్స్తో కూర్చొని ప్లాన్ చేసిన డైట్ స్టేట్ వైజ్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు దీంతో 40% బడ్జెటరీ ఎన్హాన్స్మెంట్ హైక్ ఉంది అండ్ పిల్లలందరూ కూడా ఈ డైట్ మంచిగా వాళ్ళు హెల్దీగా ఉండడంతో వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్ అండ్ గేమ్స్ మీద. దీంతో ఐ హోప్ చిల్డ్రన్ అందరికి కూడా దీంట్లో ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా స్పోర్ట్స్గా అండ్ స్టడీస్ మీద పెట్టి మంచి రిజల్ట్ వాళ్ళు చేయొచ్చు. దాని ప్రకారం వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి దీనంతకి మూలం ఏదో డైట్ మీద వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆలోచించకుండా మనకు ఈ డైట్ అనేది ఉండాలని చెప్పేసి అన్ని వీక్స్ 4 వీక్స్ ఇన్ మంత్ రోజు ఎట్లాంటి డైట్ ఉండాలని చెప్పేసి దీన్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి హానరబుల్ స్పీకర్ సార్ ఈ స్కూల్ విజిట్ చేయడం, స్కూల్ అండ్ కాలేజ్ ఇది ఇంత గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి సార్ వచ్చినందుకు ఇంకా అందరి కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీంతో నన్ను కూడా పాల్గొనమని అడిగినందుకు అందరూ కూడా సాంగ్ आया उस दिन बंदिया रुक मत तो मुझे ऐसा लगा शायद वो सॉन्ग मेरे लिए था, तो अपना काम कर रहे हैं, जो हमारे को काम दिया गया है सरकार ने अपना काम कर रहे हैं. उस दिन भी मैंने बोला था आपके पेरेंट्स को, मैं भी एक माइनॉरिटी से आता हूँ, जैन भी एक माइनॉरिटी का दर्जा हमें 2006 में मिला था, साथ में से बात करी. तो हम देखते हैं जनरली माइनॉरिटी में क्या होता है, बहुत
कम लोग होते हैं, बट आप अपनी बच्चियों को और एक वो भी गवर्नमेंट इंस्टीट्यूशन में वो भी एक बेसफुल ना हो कि यहाँ पे अपने बच्चियों को भेजा है, हमारे पे विश्वास किया, आपको गए दिल से हमारा धन्यवाद। और आज आपकी बच्चियों को देखकर ऐसा लग रहा है किसी प्राइवेट स्कूल से कम नहीं है वो। शायद ऐसी इंग्लिश हम भी ना बोल पाए, मैं भी ना बोल पाए जैसे इससे पहले 2-3 लोगों ने इनफैक्ट उर्दू में आपने बात करी, वो तेलुगु में आपने बात करी थी, वो भी आपका जो डिक्शन था जिसको हम बोलते हैं, बोलने का लहजा जो था वो बहुत ही अच्छा था। सारी बच्चियों पे जो आप काम कर रहे हैं, इंशाल्लाह मैं चाहूँगा कि आप ये और स्कूलों में, हमारे पास 7 स्कूल हैं सर, पूरे हमारे विकाराबाद जिले में हमारे पास 7 माइनॉरिटी रेजिडेंशियल कॉलेजेस हैं। हम चाहेंगे कि आप अपनी जो आपकी काबिलियत है, आपकी जो ट्रेनिंग है, आप और लोगों से शेयर करें ताकि और बच्चे जो हैं आगे बढ़े। और इंशाल्लाह उस दिन भी बोला था, कल जो स्कूल गया था उसमें भी बोला था, आप ज़रूर कामयाब होएंगे, तहे दिल से आप मेहनत करते रहिए। जब भी कुछ डाउट आए अपने मम्मी पापा का बस चेहरा याद रखिए, आपको हमेशा लगेगा कि गलत आप काम कर ही नहीं पाएंगे जीवन में। मेरा ये मानना है क्योंकि वो बहुत आशा के साथ हमारे को पढ़ाते लिखाते हैं, बहुत मेहनत करते हैं, यहाँ तक भेजते हैं। अपने जीवन में जब भी आपको डाउट आए, उसमें था एक ऐसे P3G में डायलॉग था, शाहरुख खान సంక్షేమ హాస్టల్లో కొత్త డైట్ అమలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంపు సందర్భంగా సిద్దిపేట జిల్లా అల్వాల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మిరుదొడ్డి మండలం అల్వాల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి గురుకులాల విద్యాలయంలో పరిసరాలు, తరగతి గదులు, డార్మెంటరీ, కిచెన్, డైనింగ్ హాల్ను సందర్శించి పరిశుభ్రతను, వంట సామాగ్రిని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించి కంప్యూటర్ ల్యాబ్ను ఉపయోగించి కంప్యూటర్లో బేసిక్ పరిజ్ఞానంను అందించాలని, లైబ్రరీలో గొప్ప వ్యక్తులు బయోగ్రఫిక్ బుక్స్ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం కొత్త డైట్ మెనూ చార్జ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగిందని అన్నారు. కొత్త డైట్ ప్రకారం రోజువారీగా మెనూ రూపొందించడం జరిగిందని, దీని ప్రకారం ఉదయం స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ను మెనూ ప్రకారం మాంసాహారంను నిర్ణీత రోజులలో పరిశుభ్రంగా వండి విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. Entire state pertaining to the food at the district level, we have constituted a district level task force committee and we have given instructions to all the mandal level officers to mandatorily visit all the institutions that are there in Siddipet, right from KGBVs to model schools to other government and local body schools to residential institutions to hostels, all the institutions that are there in the district, just to ensure that food quality is good. The supplies that we get as a part of the procurement procedure, usually there is a contract, that contract is awarded to some contractor or agency who in turn supplies these items. So what we have said to all the district task force members are, when you visit the institution, one, interact with students. Are there any problems with respect to the food? 2, visit the entire premises. Are there any infrastructural requirements? Are there any shortcomings that we have to address? 3, interact with parents. They are the ones who will give us the feedback about the progress of the school and in general how the school is functioning. So with these instructions, most of the mandal level officers and the district task force have ensured that all the institutions are visited. Now, there are other initiatives that the government has taken up. One being that in every constituency in an area of nearly 20 acres, we are establishing one Young India integrated residential school. So this is a new initiative that has come up. We have sent proposals for all the constituencies. In the first phase, we have received sanction in Husnabad. It is coming up in Tangalapalli village of Koheda Mandal, where there will be a 20-acre dedicated campus for all societies put together. So that will be an integrated residential complex. 2,
under Amma Adarsha Pathashala committees, we have ensured that the basic requirements and the amenities that should be there in a school are ensured. Right from repairs to the school, to drinking water, to electrification that is needed, to other amenities like toilets or any other repairs that have to be taken up. We have given sanctions in the entire district and accordingly works have been completed. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్షెట్టిపేట గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కొనసాగుతున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె. మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్. మందమరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్న హరీష్ రాజ్. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. మంచిర్యాల ఆర్టీసీ బస్సు ఢీకొని చుంచు లింగన్న అనే రైతు అక్కడికక్కడే మృతి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.